గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలని కోరుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో శిశువు నెలలు నిండకుండానే పుట్టే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు భయాందోళనలకు గురి కావడం సహజం. ఇంతకీ గర్భిణీల్లో ఏ లక్షణాలుంటే ప్రీ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది? ప్రీ మెచ్యూర్ బేబీలకు ప్రాణాపాయం అనేది నిజమా, అపోహ? నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చికిత్సా విధానాలేంటి? ఇలా అనేక అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి మెడికోవర్ హాస్పిటల్స్ పీడియాట్రిషియన్ అండ్ నియోనాటాలజీ హెచ్ఓడి డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్. నమస్కారం అండి. సార్, ముందుగా చెప్పండి, అంటే ఇప్పుడు 9 నెలలుకి పుట్టాల్సిన బేబీ ముందుగానే పుడితే చాలామంది పేరెంట్స్లో భయం, ఆందోళన, అలాగే షాక్ అవుతారు. ఇది పర్మనెంట్గా జరిగేది చాలా మందిలో. అంటే ఇలాంటి సమయంలో మీరు ఆ పేరెంట్స్కి ఇచ్చే సలహాలు ఏంటి సార్? మీరు ఏం చెప్తారు అసలు? ఓకే, ముందుగా అందరికీ, సాక్షి టీంకి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. లైక్ ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే 100 ప్రెగ్నెన్సీస్ అయితే దాంట్లో 25% ప్రీటర్మ్ డెలివరీస్ అయితే మన దేశంలో చాలా ఎక్కువ ప్రీటర్మ్ డెలివరీస్ అయితే కంపేర్ టు వరల్డ్ డెలివరీస్లో. సో మనకు ఫుల్ గర్భిణీ అంటే టర్మ్ బేబీస్ అంటే 40 వీక్స్, లెస్ దెన్ 37 వీక్స్ పుట్టిన పిల్లలందరూ ప్రీటర్మ్ బేబీసే. అలా అని అందరు ప్రీటర్మ్ బేబీస్కి ప్రాణహాని ఉంటుందని కాదు. చాలా మంది 37, 36, 35, 34 వీక్స్కు వాళ్ళకి బేబీస్కు జనరల్గా ఏం కాదండి. వాళ్ళు సక్సెస్ఫుల్గా అందరు ఇంటికి వెళ్తారు. వాళ్ళకు 23 వీక్స్, 24 వీక్స్ పుట్టిన బేబీస్కి అప్పుడు వాళ్ళకి చాలా డేంజర్ ఉంటుంది. 25 వీక్స్, 26 వీక్స్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 4 వీక్స్ వాళ్ళు 4 మంత్స్ ముందు పుట్టినట్టు. 4 మంత్స్ ముందు పుడితే వాళ్ళకి 4 మంత్స్ ఆర్గన్స్ అన్ని ప్రీమెచ్యూరే ఉంటాయి. బట్ మన ఇండియాలో మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 23 వీక్స్ నుంచి చూసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మెడికల్ టీమ్ ఉంది, అండ్ నర్సింగ్ టీమ్ అలాగనే ఉంది. సో అలా అని 23 వీక్స్, 24 వీక్స్ అందరూ మనం సేవ్ చేయలేమని కాదు. 23 వీక్స్ పుట్టిన వాళ్ళు 40% బేబీస్ని మనం సేవ్ చేయొచ్చు. 24 వీక్స్ అంటే 4 మంత్స్ ముందు పుట్టిన వాళ్ళని మనము 60% బేబీస్ని సేవ్ చేయొచ్చు. సో అలానే అందరికీ డేంజర్ ఉండదు. బట్ డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ఆల్ డాక్టర్స్కి కానీ నర్సింగ్ టీమ్కి కానీ ఛాలెంజింగ్ టాస్క్. పేరెంట్స్ కూడా అలాగనే. అలానే మనం అందరినీ భయపెట్టియలేము. పేరెంట్స్కి వాళ్ళకు మంచిగా ఇలా ప్రీటర్మ్ డెలివరీ అయినప్పుడు వాళ్ళతోని జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళకు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేసి రోజు రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్స్ ఇచ్చి వాళ్ళకు హోప్స్ ఇవ్వాలి. అలా అని ఫాల్స్ హోప్స్ ఇవ్వద్దు. మనము వాళ్ళకు హోప్స్ ఇవ్వాలి. జనరల్గా ఏమవుతుంది ప్రీటర్మ్ బేబీస్కి, చాలా మంది ఇప్పుడు 24 వీక్స్ పుట్టిన వాళ్ళు చాలా నెలలు హాస్పిటల్లో ఉంటారు. లైక్ 3 to 4 months హాస్పిటల్లో ఉంటారు. అలా అని అన్ని రోజులు వాళ్ళకు టఫ్ ఉండవు. ఈవెన్ స్మాల్ పాజిటివ్స్ పేరెంట్స్కి చాలా బిగ్ హోప్స్ వస్తూ ఉంటాయి. సో అలా అని ఆల్ ప్రీటర్మ్ బేబీస్ డేంజర్ అని కాదు. ఓకే, ప్రీ మెచ్యూర్ బేబీ అంటేనే ప్రాణాపాయం ఉంటుంది అని సమాజంలో ఒక అపోహ ఉంది. ఇది అపోహనా లేదంటే నిజమా సార్? అది 100% అపోహ అండి. అగైన్ మళ్ళీ చెప్తాను నేను, వాళ్ళు చాలా ప్రీటర్మ్ బేబీస్ అయితే వాళ్ళకు లైఫ్ డేంజర్ ఉంటుంది. అలా అని అందరికి కాదు. ఇప్పుడు 24 వీక్స్ పుట్టిన వాళ్ళు 100 మంది పుడితే 60 మంది సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తారు. 28 వీక్స్ అంటే 12 వారాల ముందు పుట్టిన వాళ్ళు 100 మంది పుడితే 80 మంది బేబీస్ ఇంటికి సక్సెస్ఫుల్గా వెళ్తారు. సో చూడండి డిఫరెన్స్. సో అందరికీ ప్రాణాపాయం ఉండదు, అది అపోహనే. ఓకే, అంటే ఎన్ని వారాల కంటే ముందు పుడితే ప్రీమెచ్యూర్ బేబీగా మీరు పరిగణిస్తారు? అలాగే అంటే ఎలా చూస్తారు సార్ దీన్ని? ఓకే, ఏం చెప్తారు? 37 వీక్స్ కన్నా ముందు పుడితే, 37 వారాల కన్నా ముందు పుడితే వాళ్ళు ప్రీటర్మ్ బేబీస్, ప్రీటర్మ్ డెలివరీస్. వీళ్ళని అందరికీ ఎన్ఐసి అవసరం పడుతుందని కాదు. 34 వీక్స్ పైన వాళ్ళకు వెయిట్ బాగుండి 1.8 kilos పైన ఉండి బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేకపోతే వాళ్ళు ఎన్ఐసిలో రారు. మేము ఎన్ఐసి దగ్గర అడ్మిట్ చేయము. ఇటువంటి బేబీస్ని పేరెంట్స్ దగ్గర ఉండి మదర్తోని దగ్గర ఉంటేనే వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మదర్కు మిల్క్ ప్రొడక్షన్ కూడా బేబీస్ దగ్గర ఉంటేనే వాళ్ళకు తల్లిపాలు స్టార్ట్ అవుతాయి. బేబీస్ బాండింగ్ కానీ బేబీస్ను వాళ్ళు దగ్గర తీసుకోవడం కానీ స్కిన్ టు స్కిన్ కేర్ ఇవ్వడం
అదే న్యాచురల్ ఇంక్యుబేటర్ లాగా, మదర్కు దగ్గర ఉంటే వాళ్ళు అదే న్యాచురల్ ఇంక్యుబేటర్ లాగా ప్రీటర్మ్ బేబీస్కి టెంపరేచర్ స్టెబిలిటీ కానీ, హార్ట్ రేట్ స్టెబిలిటీ కానీ, బ్రీతింగ్ స్టెబిలిటీ కానీ మదర్తో ఉంటేనే బాగుంటుంది. లెస్ దెన్ 34 వీక్స్ అందరినీ ఎన్ఐసీయూలో అడ్మిట్ చేస్తాం. ఆర్ మోర్ దెన్ 34 వీక్స్ ప్రీటర్మ్ బేబీస్కి ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, ఆర్ ఫీడింగ్ ఇష్యూస్ ఉన్నా, ఆర్ టెంపరేచర్ మేనేజ్మెంట్ వాళ్ళు సరిగా చేసుకోకపోతే అటువంటి బేబీస్కి మేము ఎన్ఐసీయూలో అడ్మిట్ చేస్తాం. ఓకే, అంటే ఎస్పెషల్లీ అంటే తల్లి గర్భధారణ సమయంలో అంటే పర్టికులర్గా ఏ లక్షణాలు కనిపిస్తే అంటే ముందే ప్రసవం అవుతుందని అనుమానించాలి. ఓకే, వాళ్ళకు ప్రెగ్నెన్సీ సాఫీగా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటాం మేము, కడుపు నొప్పి రావడము, ఆ కడుపు నొప్పి పురుడు నొప్పులు అంటారు, లేకపోతే బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ రావడము, ఆర్ బేబీ కిందికి పుష్ చేసినట్టు వాళ్ళకు ఫీలింగ్ తెలవడము, ఆర్ ఉమ్ము నీరు లీక్ కావడము, ఆర్ బ్లీడింగ్ కావడము, వెజనల్ బ్లీడింగ్ కావడం. సో అవన్నీ ప్రీమేచ్యూర్ డెలివరీకి వార్నింగ్ సైన్స్. వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ఆబ్స్టిషన్స్ చూసుకొని కన్సల్ట్ అయ్యి తగు జాగ్రత్తలు తీసుకుంటే హెల్ప్ అవుతుంది. ఓకే, మొదటి 24 hours టు 72 hours అంటే ఎందుకు అత్యంత కీలకంగా పరిగణిస్తారు? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ 24 to 72 hours ప్రీటర్మ్ బేబీస్ డెలివరీస్ వాళ్ళ జర్నీ మేము చాలా క్రిటికల్గా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ లైఫ్ కూడా ఆ 3 days క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ బేబీస్కి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ 3 daysలోనే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రీటర్మ్ బేబీస్కి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఫస్ట్ 72 hours ఎక్కువ రిస్క్ ఉంటుంది. వాళ్ళకు బ్లడ్ షుగర్స్ పడిపోవడం కానీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ ఫస్ట్ 72 hours చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ చూస్తాం మేము. ఆర్ టెంపరేచర్ ప్రాబ్లమ్స్, ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళు బయటకు రాగానే గర్భసంచిలో వాళ్ళు న్యాచురల్గా ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు టెంపరేచర్స్ పడిపోవడము, టెంపరేచర్ ఇన్స్టెబిలిటీ, బికాజ్ వాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్ చేసుకునే మెకానిజం కరెక్ట్ ఉండదు ప్రీటర్మ్ బేబీస్కి. సో ఫస్ట్ 3 days ఏం జాగ్రత్త, ఎందుకు రిస్క్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, బ్లీడింగ్ బ్రెయిన్లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, టెంపరేచర్ ఇన్స్టెబిలిటీ, గ్లూకోజ్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫెక్షన్. మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి. ఆల్ ప్రీటర్మ్ డెలివరీస్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ 3 daysలో వచ్చే ఇన్ఫెక్షన్ ఎర్లీ ఆన్సెట్ ఇన్ఫెక్షన్, సెప్సిస్ అంటాం. సో అది రాకుండా మేము చాలా ప్రికాషన్స్ ఎన్ఐసీలో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే చూసుకుంటే సార్ అంటే ఈ రోజుల్లో అంటే ఈ టెక్నాలజీ వల్ల చాలా తక్కువ బరువుతో పుట్టిన బేబీస్ని కూడా కాపాడగలుగుతున్నారు. అంటే ఈ అభివృద్ధి మీకు ఎలా సాధ్యమైంది? ఓకే, ఇంతకుముందు ఎస్ మీరు అడిగింది ఇట్స్ ఇంపార్టెంట్ వన్ అగైన్. మనము 1970, 1980లో తీసుకుంటే 1 kilo బేబీస్ని కూడా మనం రేర్గా సర్వైవ్ అయ్యేవాళ్ళు. 1980, 1970 ఆ టైంలో 1 kilo బేబీ కూడా రేర్గా సర్వైవ్ అయ్యి ఇంటికి పోయేవాళ్ళు. ఇప్పుడు 450 grams, 500 grams బేబీస్ కూడా సక్సెస్ఫుల్ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో 490 gram బేబీ మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు మా యూనిట్లో ఒక పాప 490 grams 3 days old బేబీ మేము చూసుకుంటున్నాం. ఎందుకు ఎలా సాధ్యమవుతున్నది అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఇప్పుడు ఎనీ హాస్పిటల్స్ అంటే టెర్షరీ లెవెల్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ అవర్ హాస్పిటల్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వెస్టర్న్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్స్, వార్మర్స్. వాళ్ళని తల్లి గర్భసంచిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనం వాళ్ళ ఇంక్యుబేటర్లు పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. సో అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ టీమ్, స్ట్రాంగ్ మెడికల్ టీమ్ ఉండాలి. ఇంతకుముందు ట్రైనింగ్ మనకు 1980 ఆ టైంలో ట్రైనింగ్ లేదు. ఇప్పుడు చాలా మందికి నీనటాలజీ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మందికి మంచి ట్రైనింగ్ ఉంది అండ్ స్ట్రాంగ్ నర్సింగ్ టీమ్ ఉండాలి. ఒక డాక్టర్ ఉంటేనే సరిపోదు, డాక్టర్ టీమ్, గుడ్ డాక్టర్ టీమ్, గుడ్ నర్సింగ్ టీమ్ అండ్ గుడ్ సపోర్టివ్ మేనేజ్మెంట్. దీనికి తోడు ఈక్వల్గా పేరెంట్స్ నమ్మకము, పేరెంట్స్ సపోర్టు మాకు ఉండాలి. మేమందరం కలిసి ఒక్క పడవలో ప్రయాణిస్తేనే మేము సక్సెస్ఫుల్గా బేబీకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అందరూ అంటే పేరెంట్స్ కూడా. సో పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు. అందుకు మేము సక్సెస్ఫుల్గా చాలా మందికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ టీమ్ అండ్ పేరెంట్స్ సపోర్ట్. ఓకే, వెంటిలేటర్, సర్ఫాక్సెంట్ థెరపీ, అలాగే సిపిఏపి అంటే ఇలాంటి చికిత్సలు అంటే ఎప్పుడు అవసరం పడతాయి సార్? ఓకే, ప్రతి పుట్టిన ప్రీటర్మ్ బేబీకి వెంటిలేటర్ థెరపీ అవసరం పడుతుందని నేను చెప్పలేను. వాళ్ళకు సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని వెంటిలేటర్ మీద పెడతాం.
వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు వీళ్ళకు ఒక స్పెషల్ మెడిసిన్ ఇస్తాం. అది సర్ఫాక్టెంట్ అంటాం. ప్రీటర్మ్ బేబీస్లో అది చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి ప్రొడక్షనే ఉండదు. మనందరికీ లంగ్స్లో ఉంటుంది, బట్ ప్రీటర్మ్ బేబీస్లో అది ఉండదు, లేకపోతే తక్కువ ఉంటుంది. సర్ఫాక్టెంట్ అంటే లంగ్స్ని ఓపెన్ పెట్టే కెమికల్. సో అది మేము బయట నుంచి ఇస్తాం లంగ్స్లోకి. కొంతమంది బేబీస్ వెంటిలేటర్ అవసరం లేని వాళ్ళకి మోడరేట్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు సర్ఫాక్టెంట్ ఇచ్చి సిప్యాప్ మీద పెడతాం. కొంతమంది బేబీకి ఆ మెడిసిన్ లేకున్నా కూడా మైల్డ్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటే ఆ మెడిసిన్ లేకున్నా కానీ సిప్యాప్ పెడతాం. సిపిఏపి అంటే సిప్యాప్. బేబీస్ బ్రీతింగ్ వాళ్ళంతటా వాళ్ళు బ్రీత్ చేసుకుంటూ ఉంటారు, కానీ మేము సిప్యాప్ బయట నుంచి సపోర్ట్ ఇస్తాం, బ్రీతింగ్ సపోర్ట్. బేబీస్ అలసిపోకుండా హెల్ప్ అవుతుంది. వెంటిలేటర్ అయితే వెంటిలేటరే బేబీకి బ్రీతింగ్ సపోర్ట్ ఇస్తుంది. సర్ఫాక్టెంట్ మేము లంగ్స్లో మెడిసిన్ వదులుతాం. సిప్యాప్ అయితే బేబీ బ్రీత్ చేసుకుంటాం. దీనికి ఏమైనా స్టేజెస్ ఏమైనా చూస్తారా సార్? అంటే బేబీస్లో ఏది అవసరం పడుతుంది మీరు ఎలా? పుట్టినప్పుడు మేము అసెస్ చేస్తాం బ్రీతింగ్ సివియారిటీ బట్టి, వాళ్ళ బ్రీతింగ్ ప్రాబ్లమ్ సివియారిటీ బట్టి బేబీకి వెంటిలేటరా సిప్యాపా, లేకపోతే దాని మధ్య రకం ఈ మధ్యలో చాలా మందికి యూజ్ చేస్తున్నాం నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటాం. సో అది వెంటిలేటర్ అంటే బేబీని మనం లోపల ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ ఇవ్వాల్సి వస్తుంది. వెంటిలేటర్ చాలా మందికి హెల్ప్ అవుతుంది, కానీ అందరికీ వెంటిలేటర్తో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్, వెంటిలేటర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్, ఆర్ కొంతమందికి బేబీకి న్యూమోథొరాక్స్ అని రావచ్చు, ఎయిర్ లంగ్స్ చుట్టూ ఎయిర్ నిండిపోవచ్చు. సో వెంటిలేటర్ ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్, బట్ కొంతమందికి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి వెంటిలేటర్తో. అందుకు నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ అని ఈ మధ్యలో చాలా ప్రీటర్మ్ బేబీస్ యూజ్ చేస్తున్నాం. అది వెంటిలేటర్ లాగానే ముక్కు బయట నుంచే వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తుంది. బేబీ తనంతట తను బ్రీత్ చేసుకోకుండా ట్యూబ్ లోపల ఉండదు, బయట నుంచి. అండ్ సిప్యాప్ ఏమో దానికి ఎన్ఐవికి తక్కువ. వెంటిలేటరు దెన్ ఎన్ఐవి దెన్ సిప్యాప్ హైరార్కీలో. ఓకే. సో అంటే ఎన్ఐసిలో అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, అలాగే వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు? వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రుల పాత్ర ఫస్ట్ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు మేమందరం ఒక పడవలో వెళ్తూ ఉంటేనే బేబీ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు ఏమేమి చేయొచ్చు ఎన్ఐసిలో, వాళ్ళు ఎవ్రీడే మేము వాళ్ళని రమ్మంటాము ఎన్ఐసికి. వాళ్ళు వచ్చి బేబీస్ని చూస్తూ ఉంటారు, బేబీస్ని వాళ్ళు టచ్ చేయొచ్చు, బేబీస్ని ఫీడ్ ఎలా ఇస్తున్నారో చూడొచ్చు, వాళ్ళు నాపీ చేంజింగ్ ఎలా చేస్తున్నారు, బేబీ కేరింగ్ ఎలా ఉంది, నర్సెస్ ఎలా చేస్తున్నారు వాళ్ళు చూసుకోవచ్చు. తర్వాత కేఎంసీ అంటాం మేము. బేబీస్ ఇంతకుముందే మాట్లాడినట్టు కేఎంసీ బేబీస్ని వాళ్ళు పేరెంట్స్ దగ్గర పెట్టుకోవచ్చు. బేబీని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టి, అంటే అది న్యాచురల్ ఇంక్యుబేటర్. మేమేమో హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటర్లో బేబీస్ని పెడతాము. స్కిన్ టు స్కిన్ మదర్ కేఎంసీ ఇస్తే న్యాచురల్ ఇంక్యుబేటర్ లాగా వాళ్ళకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, బేబీస్కి హార్ట్ రేట్ స్టెబిలిటీ పెరుగుతుంది, బ్రీతింగ్ స్టెబిలిటీ పెరుగుతుంది, వాళ్ళకు బేబీస్కు కంఫర్ట్ ఉంటుంది, బేబీ మదర్ బాండింగ్ పెరుగుతుంది. దానికి తోడు మదర్కి మిల్క్ ప్రొడక్షన్కు హెల్ప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. బేబీ ఎంత దగ్గర ఉంటే అంత మదర్కి మిల్క్ ప్రొడక్షన్కు చాలా హెల్ప్ అవుతుంది. మదర్ మిల్క్, దెర్ ఇస్ నో ఈక్వల్ మిల్క్ టు మదర్స్ మిల్క్ ఇన్ ద వరల్డ్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో కంగారు మదర్ కేర్ అంటే నిజంగా శిశువు ప్రాణాలను కాపాడగలదా? యాక్చువల్గా దీని ప్రాముఖ్యత ఏంటంటే ఏం చెప్తారు సార్? ఓకే, నిజంగా ప్రాణాలు కాపాడగలుగుతుందా అంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఆ కార్యక్రమం, ఆ ప్రోగ్రెస్ టువర్డ్స్ సేఫ్ హోమ్ కేఎంసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్ టు స్కిన్ పెట్టుకుంటే వాళ్ళ బ్రీతింగ్ స్టెబిలిటీ పెరుగుతుంది బేబీస్కి, అండ్ మదర్ బేబీ బాండింగ్ పెరుగుతుంది, హార్ట్ రేట్ స్టెబిలిటీ, వాళ్ళ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అండ్ మదర్ మిల్క్ ప్రొడక్షన్ పెరిగి బేబీకి ఎక్కువ మదర్ మిల్క్ ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. రాదర్ దెన్ అంటే ఫార్ములా మిల్క్ కానీ ఎక్స్ప్రెస్డ్ డోనార్ మిల్క్ ఇచ్చేదానికన్నా ఓన్ మదర్ మిల్క్ ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది బేబీస్కి. డెఫినెట్గా కేఎంసీ holds a valid role in baby care in NICU and after NICU. NICU నుంచి వాళ్ళు బయటకు పోయి ఇంటికి పోయే ముందు రూమ్లో షిఫ్ట్ చేస్తాం బేబీస్ అండ్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఉండొచ్చు. సో దట్ ఇంకా వాళ్ళు బేబీకి క్లోజ్గా ఉండి బేబీని ఎలా టేక్ కేర్ చేసుకోవాలి హాస్పిటల్లో, ఇంటికి పోయినాక వాళ్ళు సడన్గా టెన్షన్ పడకుండా మేమే అన్ని నేర్పి వాళ్ళకు ఇంటికి పంపుతాం. ఓకే. సో అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే చాలా వరకు చేంజెస్ వచ్చాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో అంటే పుట్టిన పిల్లలకు కూడా తల్లిపాలు లేకపోయినా కానీ ఇప్పుడు పౌడర్స్ వచ్చాయి.
అది ఒక పక్క అయితే, ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్కి తల్లిపాలు ఎందుకు అంత కీలకం అంటే ఏం చెప్తారు? ఓకే, తల్లిపాలు డెఫినెట్గా కీలకము. అంటే ఇప్పుడు వేరే డబ్బా పాలు, పౌడర్ పాలు వచ్చినా మార్కెట్లో తల్లిపాలకి ఈక్వల్ మెడిసిన్, ఈక్వల్ ఏది లేదు. తల్లిపాలు లేకపోతే డోనార్ బ్రెస్ట్ మిల్క్ అని చాలా ఇప్పుడు హైదరాబాద్లో డోనార్ బ్రెస్ట్ బ్యాంక్స్ వచ్చినాయి, బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్. సో ఆ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ నుంచి మనం మిల్క్ తీసుకొని బేబీస్కి ఇవ్వచ్చు. ప్రీటర్మ్ బేబీస్కి మదర్ మిల్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రీటర్మ్ బేబీస్ మదర్స్ ప్రొడ్యూస్ చేసే మిల్క్ రిచ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆ మిల్క్లో ఇమ్యూనిటీని పెంచే కెమికల్స్, దాంట్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రీటర్మ్ మిల్క్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ ప్రీటర్మ్ బేబీస్ బికాస్ హై ప్రోటీన్ అండ్ హై ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఇన్ ద మిల్క్. ఓకే సార్, ఎన్ఐసి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లిదండ్రులు అంటే జాగ్రత్తగా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలేంటి, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు? ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ ఇంటికి పోయే ముందు మేము హాస్పిటల్లో మెనీ డేస్ వాళ్ళకి హాస్పిటల్లో ట్రైనింగ్ ఇస్తాం, బేబీస్ని ఎలా చూసుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, రూమ్ టెంపరేచర్, బేబీస్ రూమ్ థర్మామీటర్ పెట్టుకొని టెంపరేచర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు బేబీస్ చల్లగా పడకుండా చూసుకోవాలి. రూమ్ అడిక్వేట్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. 25-26 degrees రూమ్ టెంపరేచర్ ఉండాలి. వాళ్ళ ఫీడింగ్ రెగ్యులర్గా ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి బేబీస్కి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. వాళ్ళకి ఎవ్రీడే హైజీన్ రెగ్యులర్గా పెట్టుకోవాలి. మేము ఫాలోఅప్స్కు పిలుస్తాము, ఫాలోఅప్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలి ఆ టైమ్ అండ్ డేస్. అండ్ మెడికేషన్స్, డిశ్చార్జ్ అప్పుడు వాళ్ళకి మెడికేషన్స్ ఉంటాయి. ప్రీటర్మ్ బేబీస్కి మినిమం 1 year వరకు వాళ్ళకి మెడికేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఏం మెడికేషన్స్ ఎలా ఇవ్వాలి అన్నీ మేము నేర్పి పంపుతాం. మా నర్సెస్ చాలా మంది నేర్పి పంపుతారు. తర్వాత వాళ్ళు వ్యాక్సినేషన్స్ మర్చిపోవద్దు. వ్యాక్సినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రీటర్మ్ బేబీస్కి, అందరికీ, మోర్ సో ప్రీటర్మ్ బేబీస్కి. సో టెంపరేచర్ కంట్రోల్, ఫీడింగ్ మేనేజ్మెంట్ ఎట్ హోమ్, మెడికేషన్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఫాలోఅప్ విజిట్స్ అండ్ వ్యాక్సినేషన్స్. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రీమెచ్యూర్గా పుట్టిన బేబీస్ ముఖ్యంగా అంటే వాళ్ళ కెరీర్లో, ఎడ్యుకేషన్, అలాగే గేమ్స్, ఈ పరంగా అంటే ముందుకు సాగలరా సార్? 100% ముందుకు సాగలరు. చాలా మందికి అలా అని ప్రీటర్మ్ బేబీస్ అందరికీ ఏదో ప్రాబ్లం ఉంటుంది కాదండి. చాలా మంది ప్రీటర్మ్ బేబీస్, దెర్ ఆర్ సో మెనీ డాక్టర్స్, సో మెనీ అడ్వకేట్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్. సో అలా అని వాళ్ళకు డెఫిషియన్సీ ఉంటుందని కాదు, చాలా మంది బ్రిలియంట్ కెరియర్ ఉంటుంది ప్రీటర్మ్ బేబీస్కి. కొంతమంది ఎవరికన్నా అన్ఫార్చునేట్గా ప్రీటర్మ్ బేబీ లైఫ్లో ఎన్ఐసిలో ఏదైనా బ్లీడింగ్ అయినా, బ్రెయిన్లో సివియర్ బ్లీడింగ్ అయితే వాళ్ళకు లైఫ్లో ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఆర్ సీరియస్ ఆక్సిజన్ లెవెల్స్ దెబ్బతిన్నప్పుడు, ఎన్ఐసిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ అందరు ప్రీటర్మ్స్కి ప్రాబ్లం ఉంటుందని ఎక్కడ లేదు. అండ్ చాలా మంది మనం చూస్తున్నాం డే టు డే లైఫ్లో మంచి బ్రిలియంట్ కెరియర్ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఓకే, ఫాలోఅప్ చెకప్స్ అంటే ఎందుకు అంత ముఖ్యం సార్? అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే ఎన్ని ఇయర్స్ ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి? ఎస్, ఫాలోఅప్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఫస్ట్ 2 years ప్రీటర్మ్ బేబీస్కి ఫస్ట్ 2 years మేము రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా క్లినిక్లో చూసి వాళ్ళని గ్రోత్ అసెస్ చేస్తూ ఉంటాం, డెవలప్మెంట్ అసెస్ చేస్తూ ఉంటాం. వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకుంటారా లేదా అసెస్ చేసి అవసరం ఉన్నప్పుడు ఏ వ్యాక్సిన్స్ అవన్నీ ఇస్తాం. నేనేటాలజిస్ట్ చూసేది కాకుండా ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్స్ ఉంటే న్యూరాలజీ డాక్టర్స్ కూడా వీళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ చూస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గ్రోత్ ఎక్కడన్నా మేము ఎక్స్పెక్ట్ చేసినంత వెయిట్ పెరగకపోతే వాళ్ళకి అడిషనల్గా ఏం న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏం ఇవ్వాలి, వాళ్ళకి ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చి అలా గ్రోత్ని మానిటర్ చేస్తాం. డెవలప్మెంట్, పిల్లలు ఇప్పుడు మెడ నిల్చునే టైంలో నిల్చుంటుందా, నవ్వే టైంలో నవ్వుతున్నారా, పాకే టైంలో పాకుతున్నారా, నడిచే టైంలో నడుస్తున్నారా, ఇవన్నీ మైల్ స్టోన్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా తెలుసుకోవాలంటే మనం వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ పెట్టుకుంటేనే మనకు తెలుస్తుంది. ఎక్కడన్నా మనకు కొంచెం డెవలప్మెంట్ లాగ్ అనిపిస్తుందంటే మేము న్యూరాలజీ డాక్టర్స్ వాళ్ళతో మాట్లాడి ఫిజియోథెరపీ, కొంతమంది బేబీస్కు సింపుల్ ఫిజియోథెరపీతోనే వాళ్ళు సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు ఫస్ట్ 2 years ఈ ప్రీటర్మ్ బేబీస్కి మేము మానిటర్ చేయడము, రెగ్యులర్ ఫాలోఅప్స్ వాళ్ళు రావడం ఇంపార్టెంట్. మేము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రీమెచ్యూర్ బేబీస్ ఉన్న కుటుంబాలకు మీరిచ్చే ధైర్య వాక్యం ఏంటి సార్? అందరూ
అంటే టెన్షన్ పడొద్దండి. లైక్ మంచి హాస్పిటల్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్స్, మంచి మెడికల్ టీమ్ ఉన్న హాస్పిటల్స్లో ప్రీటర్మ్ డెలివరీస్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. సో మీరు టెన్షన్ పడద్దు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, కొన్ని హర్డిల్స్ ఉంటాయి, కానీ చాలా మందికి సక్సెస్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా బేబీస్ని ఇంటికి తీసుకెళ్ళగలుగుతారు. సో మీరు అందరు టెన్షన్ పడద్దు, లాంగ్ జర్నీ. బట్ ఓకే, ప్రీ మెచ్యూర్ అనేది ఒక సవాలు మాత్రమే కదా సార్, కంటే అడ్డంకి ఇది ఫ్యూచర్లో ఏమి ప్రాబ్లం అవ్వద్దా సార్? ఏం చెప్తారు మీరు? అంటే అదే ఇంతకుముందు చెప్పినట్టు న్యూబార్న్ ఎన్ఐసియులో వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ అయితే ఫ్యూచర్లో అడ్డంకులు, ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ చాలా మంది మెజారిటీ ఆఫ్ ద ప్రీటర్మ్స్కు ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు, అంటే మీ హిస్టరీలో ఇప్పటి వరకు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా సార్ ఈ ఫీల్డ్లో, అంటే అత్యంత కాంప్లికేటెడ్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా సార్? మేము ఇప్పుడు రెగ్యులర్గా మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో, నేను యూకే నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అండ్ నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ. మాకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మేము 23 వీకర్స్ నుంచి మేనేజ్ చేయగలుగుతాం. సో ఛాలెంజింగ్ కేసెస్ చాలా ఉండే. అలా 23 వీకర్ ఇంటర్నేషనల్ పేషెంట్, 520 గ్రామ్ బేబీ 4 నెలలు మా దగ్గర ఉండి, పాప నా దగ్గర 4 నెలలు మా యూనిట్లో ఉండి సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళారు. అండ్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు బేబీ వీడియోస్ పంపుతూ ఉంటారు. దట్ వాజ్ ఛాలెంజింగ్. 4 నెలలు పేరెంట్స్కు టెన్షన్ ఉండే, బట్ ఎవ్రీడే వాళ్ళకు హోప్స్ వస్తూ ఉండే బేబీ మెచ్యూర్ అయినా కొద్దీ. సో అది దెన్ 24 వీకర్స్ చాలా మంది ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు మేము రెగ్యులర్గా ఇక్కడ ఫాలో అప్ చేస్తూ ఉంటాం. వాళ్ళు నార్మల్ స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ డెవలప్మెంట్ బాగుంది. సో ఈ బేబీస్ 24, 25, 23 వీకర్స్ ఇంటికి పోతారు. కానీ మాకు అది ఛాలెంజింగ్ డేస్. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎన్ఐసిలో ఉన్నప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మెజారిటీ 24 వీకర్స్ 60% బేబీస్ సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తారు. బట్ ఆ 60% బేబీస్ని మేము మేనేజ్ చేసుకున్న రోజులన్నీ మాకు హాస్పిటల్లో ఛాలెంజింగ్ డేసే. ఓకే, సో పుట్టేటప్పుడే చాలా తక్కువ బరువుతో పుడతారు కదా సార్, అంటే ఎదిగి ఒక 2 ఇయర్స్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు ఆఫ్టర్ దట్ వాళ్ళ వెయిట్ గురించి ఏం చెప్తారు సార్? అంటే నార్మల్గానే ఉంటుందా ఏమన్నా? 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు క్యాచప్ అవుతారు. 2 ఇయర్స్ వరకు మనం వాళ్ళకి కన్సెషన్ ఇవ్వాలి. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు క్యాచప్ అవుతారు. ఓకే, 500 గ్రామ్ బేబీస్ కూడా క్యాచప్ అవుతారు. ఓకే, ఇంతకుముందు మీరు ఒకటి సర్ఫాక్టెంట్ థెరపీ చెప్పారు కదా సార్, అంటే ఏది ఎక్కువ, అంటే దీంట్లో ఏమన్నా పర్సంటేజ్లు ఉంటాయి సార్? ఇప్పుడు ఒక బేబీ ఉంది, ఇంకో బేబీ ఉంది, వెంటిలేటర్, సిపిఏపి ఇవన్నీ చెప్పారు కదా, అంటే ఏది ఈజీ సార్? ఏది ఈజీ అంటే ప్రీమెచ్యూర్ బేబీకి? సిపాప్ ఈజీ. అంటే మనం బేబీ లోపల ఏం వెంటిలేటర్ ట్యూబ్ పెట్టాం కాబట్టి సిపాప్ ఈజీ. ఓకే, బట్ వెంటిలేటర్ అవసరం పడ్డ వాళ్ళకి వెంటిలేటర్ కంపల్సరీ పెట్టాలి. 23, 24 వీకర్స్కి వెంటిలేటర్ కంపల్సరీ పెట్టాలి. సర్ఫాక్టెంట్ కంపల్సరీ ఇవ్వాలి లంగ్స్లో. సర్ఫాక్టెంట్ ఇస్తే లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. స్టిఫ్ లంగ్స్ కొంచెం సాఫ్ట్ అవుతాయి. ప్రీటర్మ్ బేబీ లంగ్స్ చాలా హార్డ్ ఉంటాయి. సో సర్ఫాక్టెంట్ ఇస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది. మన లంగ్స్ కొత్త స్పాంజ్ లాగా ఉంటాయి. అలా ప్రీటర్మ్ బేబీస్ కొత్త స్పాంజ్ లాగా కావాలని మేము మెడిసిన్ ఇస్తాం. ఓకే, అలా ఎన్ని డేస్ సార్? ఒకటే డోస్ ఇస్తాం. చాలా కొంతమందికి 2వ డోస్ అవసరం పడుతుంది. మాక్సిమం 3 డోసెస్ ఇస్తాం ఫస్ట్ 3 డేస్లో. అంతకన్నా ఎక్కువ ఇవ్వలేము. ఓకే, దెన్ వాళ్ళని వెంటిలేటర్ ఆర్ ఎన్ఐవి ఆర్ సిపాప్. ఓకే, వీటిలో ఏమైనా రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా సార్? అంటే రూట్ కాజ్ అంటే మీ అమ్మమ్మకి ఇలా అయ్యింది అప్పుడు, సో మీ ఇలా ఏమైనా చూసారా సార్ మీరు? ప్రీటర్మ్ డెలివరీస్ కొంతమందికి ఫ్యామిలీలో కావచ్చు. ఓకే, ఆర్ సేమ్ మదర్కి ఇంతకుముందు ప్రీటర్మ్ డెలివరీ అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకరు ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే వాళ్ళకి కాజెస్ వేరేలా ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ప్రీటర్మ్ ఉన్న వాళ్ళకి కాజెస్ అంటే మనకి ముందేమైనా తెలుస్తాయా సార్? అంటే పుట్టిన తర్వాత తెలుస్తాయా? ప్రీటర్మ్ డెలివరీ కావచ్చా? అవును సార్. ప్రీటర్మ్ డెలివరీ ఎవరెవరికి అంటే ఏ గ్రూప్స్ ఎక్కువ కావచ్చు ప్రీటర్మ్ డెలివరీస్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లైక్ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్, ముగ్గురు పిల్లలు లోపల ఉండడం, ఆర్ ట్విన్స్. సో వీళ్ళకు ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మదర్ న్యూట్రిషన్, మదర్స్ అనీమియా, మదర్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే, ఆర్ మదర్కు డయాబెటీస్ ఆర్ మదర్కు బ్లడ్ ప్రెషర్, ఇవి మదర్ ప్రాబ్లమ్స్. ఆర్ మదర్కి ఇంతకుముందు ప్రీటర్మ్ డెలివరీ అయితే ఇప్పుడు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఆర్ యంగ్ ఏజ్ గ్రూప్, యంగ్ మదర్స్ ఆర్ ఎల్డర్లీ మదర్స్.
యంగ్ ఏజ్ లో ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు టీనేజర్స్ 18-16 వాళ్ళకు ప్రెగ్నెన్సీ వస్తే ఊర్లలో రిమోట్ ఏరియాస్ లో చూస్తూ ఉంటాం. సో యంగ్ ఏజ్ మదర్స్ కి ప్రెగ్నెన్సీ ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎల్డర్లీ ఆఫ్టర్ 40 years ప్రెగ్నెంట్ డెలివరీ అయిన వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రీమెచ్యూర్ బేబీ గురించి అంటే తల్లికి ఉండాల్సిన లక్షణాలు ఎలా మీరు చెప్పిన ధైర్యవాక్యాలు కూడా అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బట్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.